తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ ఫిట్మెంట్ అంశంపై ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే పీఆర్సీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో మళ్లీ ఆశలు చెగురుతున్నాయి. సచివాలయంలో ఇప్పటికే పీఆర్సీకి సంబంధించిన ఫైల్స్ వేగంగా కదులుతున్నట్లు తెలుస్తుంది. ఎలాంటి లీకులు బయటకు రాకుండా అధికారులు గోప్యంగా కసరత్తు చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఫిట్మెంట్ శాతం, డిఏ విలీనం, కొత్త బేసిక్ పే స్కేల్స్, అలాగే రాష్ట్ర ఖజానాపై పడే అదనపు భారం వంటి అంశాలపై ఫైనాన్స్ శాఖ లోతుగా లెక్కలు వేస్తుంది. ప్రభుత్వం ఈ ప్రకటనను సాధారణ జీవోలా కాకుండా ఆవిర్భావ దినోత్సవ కానుకగా ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా జూన్ 2 ప్రసంగంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ పీఆర్సీ వల్ల ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ సిబ్బంది, 4వ తరగతి ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా బదిలీలు, ప్రమోషన్లు, పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు ఈ నిర్ణయంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం గౌరవప్రదమైన ఫిట్మెంట్ ప్రకటిస్తుందనే నమ్మకంతో ఉన్నాయి. అయితే అసలు సస్పెన్స్ మాత్రం ఫిట్మెంట్ శాతంపైనే కొనసాగుతుంది. ఉద్యోగులు ఆశిస్తున్న మ్యాజిక్ నెంబర్ ప్రభుత్వం ప్రకటిస్తుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత చర్చలు, లెక్కలు చూస్తుంటే జూన్ మొదటి వారంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు జూన్ 2 వైపు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.